అసలు అద్భుతం అంటే ఏంటి? అద్భుతం అనే మాటకి నిర్వచనం ఏం చెప్పారంటే, ఇట్ మీన్స్ ఏ సర్ప్రైజింగ్లీ వెల్కమింగ్ ఈవెంట్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్లెయినబుల్ బై న్యాచురల్ ఆర్ సైంటిఫిక్ లాస్. అద్భుతం అనేది వివరించలేనిది, దైవీకమంగా దేవుడు జోక్యం చేసుకుంటున్న ఒక విషయం అన్నమాట. ఈ అద్భుతాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి రకాన్ని ప్రావిడెన్షియల్ మిరకల్స్ అని అంటారు. ప్రావిడెన్షియల్ మిరకల్స్ అంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు, కానీ ఆ పిక్చర్ లో ఆయన ఎక్కడ కనపడు. అద్భుత కార్యం జరిగింది కానీ ప్రభు ఎక్కడా కనపడడు అక్కడ మనకి. రెండవ రకము అద్భుతం ఏంటి అని అంటే, దేవుడు తాను చేస్తున్న అద్భుతాన్ని వి ఫీల్ ఇట్. అంటే ఒక క్యాన్సర్ తో మనం వచ్చామనుకోండి, దేవుని అద్భుతమైన శక్తి మనలను తాకిన తర్వాత చూసుకుంటే క్యాన్సర్ లేదు శరీరంలో. అది మనం అనుభవించినది. మన ఉద్యోగంలో, మన యొక్క వ్యాపారములలో, మన కుటుంబ పరిస్థితుల్లో మనం గమనించుకుంటే చాలా సార్లు మన ప్రమోషన్ విషయంలో, కొన్ని విషయాల్లో ఎక్కడ ప్రభు కనపడడు గాని ఆయన చేసే కార్యాలు మనకి తేటగా కనపడతా ఉంటాయి.